హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్. ఇక ఇవాల్టి వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి సంబంధించి వాతావరణ శాఖ నుంచి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఆ వివరాలు ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ఫ్రెండ్స్, ఆలస్యం లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మొదటిగా నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరు మరియు గుంటూరులో మరియు కర్నూలు, విజయవాడలో చూసినట్లయితే గణనీయమైన ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, పాక్షికంగా రాత్రికి మేఘావృతంగా ఉంటుంది. అలాగే అక్కడక్కడ గాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరియు అనకాపల్లి, అనంతపురం, భీమవరం, చిలకలూరిపేట, చీరాల, చిత్తూరు, కడప, ధర్మవరం మరియు ఏలూరులో ఆకాశం మేఘావృతంగా ఉంటుందని మరియు అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఫ్రెండ్స్, గాజువాక విషయానికి వస్తే ఈ మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లోని ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షం అయితే ఉంటుంది మరియు ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. అలాగే ఈ రాత్రికి పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. ఇక కాకినాడ మరియు రాజమండ్రి విషయానికి వస్తే ఎత్తైన మేఘాల ద్వారా సూర్యుడు ఉంటాడు. ఇక రాత్రికి దట్టమైన మేఘాలు ఉంటాయి, అంటే ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, తెలంగాణ విషయానికి వస్తే ఇక ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, ఏ జిల్లాల్లో ఆకాశం మేఘావృతంగా ఉంటుందో తెలుసుకుందాము. అయితే దీనికి ముందు ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము వీడియో ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. ఇక ఫ్రెండ్స్, ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో తెలుసుకుందాము. ఇక ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, కూకట్పల్లి, మల్కాజ్గిరి, మంచిర్యాల, మిర్యాలగూడ, నల్గొండ, నిర్మల్ మరియు వరంగల్ జిల్లాల్లో ఉదయం సూర్యుడు ఎత్తైన మేఘాల్లో ఉంటాడు. అలాగే కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం అయితే ఉంది. అలాగే మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. ఇక రాత్రికి పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. ఇక మహబూబ్ నగర్లో చూసినట్లయితే ఫ్రెండ్స్, మేఘావృతంగా ఉంటుంది. అలాగే నిర్మల్లో కూడా గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే కొంత ఎండ, ఆపై ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక మహబూబ్ నగర్ మరియు నిర్మల్ విషయానికి వస్తే ఆకాశం మేఘావృతంగా ఉంటుంది మరియు ఆపై కొంత ఎండ మరియు గాలులు వీచే అవకాశం ఉంది. ఇక అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సో ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్ వెదర్ ఫోర్కాస్ట్. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి మీరు ప్రతిరోజు వెదర్ ఫోర్కాస్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా ఈ సమాచారం అందుతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి.